ఆర్‌బీఐ అదేమవుతుందంటే ఈవెన్ బ్యాంకులు కూడా సేమ్ కేవైసీ చేస్తారు. ఇప్పుడు బ్యాంక్‌లో వాళ్ళు కేవైసీ ఎలా చేస్తారో వీళ్ళు కూడా బ్రాంచ్ వాళ్ళు కూడా చేయాలి. చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తుండాలన్నమాట. వెరిఫికేషన్ ఇది. ఆహ్, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఐడీ కార్డ్ తీసుకొని వాళ్ళు ఏదైతే ఐడీ కార్డ్ ఇస్తారో పాన్ కార్డ్ గాని లేదంటే వాళ్ళు ఎంప్లాయీ కార్డ్ గాని ఆహ్, ఏదుంటే అది దాంట్లో ఉన్న ఫోటోని ఆ పర్సన్ ఒకలా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఎంప్లాయీస్ ఇది ఎంప్లాయీస్ చేయాలి. తర్వాత బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికొచ్చే కస్టమర్స్‌కి ఐడెంటిటీ తెలుసుకోవాలన్నమాట. ఎవరు వాళ్ళు? ఏం చేస్తుంటారు? ఏ జాబ్ చేస్తుంటారు? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఏంటన్నది మొత్తం అప్లికేషన్‌లో రాసుకోవాలి. ఈ ఐడెంటిటీలో ఏంటంటే వాళ్ళు చూసి ఆ జెరాక్స్ కాపీ ఇస్తారు. పాన్ కార్డ్ జెరాక్స్ గాని, ఆధార్ కార్డ్ జెరాక్స్ గాని ఇస్తారు. దాంట్లో ఉన్న ఫోటోని ఆ పర్సన్ ఒక్కలే అని చెప్పి ఆహ్, మనము అక్కడ చేయాలి. ఎంప్లాయీస్ అయితే వెరిఫైడ్ విత్ ఒరిజినల్స్ అని చెప్పాలి. వెరిఫై విత్ ఒరిజినల్స్ అనేది అక్కడ రాసి అక్కడ సంతకం చేయాలన్నమాట. మేనేజర్. మేనేజర్ గాని, డీలర్ గాని. సో, ఐడీ కార్డ్ అలాగే చేయాలి. అలాగే ఐడీ కార్డ్‌తో పాటు అడ్రెస్ కూడా చూడాలి. అడ్రెస్ ప్రూఫ్ తీసుకున్నప్పుడు ఆహ్, అది కూడా అడ్రెస్‌లో పలానా ఆ అడ్రెస్‌లో ఉంటున్నారా లేదా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి వెళ్లి రావడం లేదంటే ఆహ్, ఎవరైనా అడిగినా సరే ఆ అడ్రెస్‌లో పర్సన్ ఉంటున్నారా లేదా అది కనుక్కొని అడ్రెస్ వెరిఫైడ్ విత్ ఒరిజినల్స్ అని చెప్పి ఆ జెరాక్స్ మీద కూడా సంతకం చేసి స్టాంప్ ఎయ్యాలి. అలాగే ఇంకెవరైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అంటే ట్రస్ట్‌లు చిన్న చిన్న కంపెనీలు వస్తారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇన్‌కమ్ ప్రూఫ్ చూడాలి. తర్వాత ఐడీ ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్‌కి సంబంధించి ఆహ్, ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తున్నదని ఇన్‌కమ్ ప్రూఫ్ ఇస్తారన్నమాట. ఉంటాయి కొన్ని చోట. మనీ లాండరింగ్ అంటే మనకి ఆహ్, దీనికోసం అన్నమాట. ఫ్రాడ్ జరగకుండానే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవి జరగకుండా మనీ లాండరింగ్ అంటే బయట నుంచి ఆహ్, బ్లాక్ మనీని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. టెర్రరిస్టులు వాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారు. మనీ ఏమో బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తారు. సో, అవన్నీ జరగకుండా ఉండడం కోసం మనం వెరిఫై చేసేటప్పుడే జాగ్రత్తగా వెరిఫై చేయాలి. అనుమానాస్పదంగా ఉంటే మనం బ్రాంచ్ మేనేజర్ చెప్పాలి. ఇది ఇలా డౌట్‌గా ఉందండి. మీరు వెరిఫై చేయండి అని చెప్పి ఆయనకి చెప్పాలి. చెప్పి మనకేమో అప్పుడు వెరిఫైడ్ విత్ ఒరిజినల్స్ అని చెప్పి అతని అప్లికేషన్ తీసుకోవాలి. సో, ఏదో ప్రూఫ్ ఇన్‌కమ్ ప్రూఫ్ మాత్రం కొంతమందికే అందరికీ అవసరం లేదు. ఇప్పుడు టీచర్ అనే ఎంప్లాయీస్ ఉన్నారంటే ఎంప్లాయీ కార్డ్ ఉంటది. ఆహ్, ఎంప్లాయీ కార్డ్ ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీ కార్డ్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎంప్లాయీ కాదా? అవునా? కాదా? అన్నది. అలాగే వాళ్ళ ఇవి తెలుసుకొని మనం అకౌంట్‌లు ఓపెన్ చేస్తుండాలన్నమాట. ఆధార్ కార్డ్‌లు ఇవి చూసి మనకేంటంటే కొంతమంది క్రిమినల్ ఆర్గనైజేషన్ ఏంటంటే మనీ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తారు. మనీ తీసుకొచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తారు. షేర్‌లు కొంటారు. ఆ షేర్‌లు కొని అది పే ఔట్ చేస్తారు. అంటే వాళ్ళకేంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు షేర్‌లో వచ్చింది అంటారు. సో, షేర్‌లు కొనడం వల్ల వచ్చిందంటే ఎవరు అంత తొందరగా పట్టుకోరు వాళ్ళని. కానీ అది తర్వాత తెలుస్తది. అదేమో క్రిమినల్ యాక్టివిటీస్‌కి యూజ్ చేశారని తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. సో, జనరల్‌గా చాలా తక్కువుంటాయి. మన దగ్గర ఇక్కడ ఈ స్టేట్స్‌లో చాలా తక్కువవుతాయి. బొంబే నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇలాంటి ఫ్రాడ్స్ అవిను. మనం అవి జాగ్రత్తగా చూసుకొని అలాంటివి జరగకుండా కస్టమర్స్ ఐడెంటిటీ తెలుసుకోవడం కోసం కేవైసీ పెట్టారు.
కేవైసీ అనేది మాత్రం వెరిఫైడ్ విత్ ఒరిజినల్స్ అని అన్ని ఏ జెరాక్స్ కాపీ ఇచ్చినా సరే దానికి ఒరిజినల్ చూసి మనం సంతకం చేయాలన్నమాట. సో ఇది మాత్రం అన్నిట్లో చూసుకుంటారు. కేవైసీ ఏంటంటే కంపల్సరీ చేస్తారు. బ్యాంకుల్లోని, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని, మ్యూచువల్ ఫండ్స్ లోని ఎక్కడైనా సరే ఇది కంపల్సరీ చేయాలన్నమాట. వెరిఫై ఒరిజినల్స్ అని చెప్పి ఐడెంటిటీ కూడా ఐడెంటిఫై విత్ ఒరిజినల్ పర్సన్ అని చెప్పి మనం సంతకాలు చేస్తాం కాబట్టి అందరూ కరెక్ట్ గా వస్తూ ఉంటారు. నెక్స్ట్ యూసిసి. యూసిసి అంటే యూనిక్ క్లయింట్ కోడ్. క్లయింట్స్ డేటాబేస్ మెయింటైన్ చేయడం కోసం అందరికి ఈ అకౌంట్ కోడ్ ఇస్తారు, క్లయింట్ కోడ్ ఇస్తారు అనమాట. అంటే మన అప్లికేషన్ ఇవ్వగానే, ఇన్వెస్టర్స్ అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళకి ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ కోడ్ ఒకటి అలాట్ చేస్తారు. అదేంటంటే ప్రతి వాళ్ళకి వేరే వేరేగా ఉంటది. ప్రతి స్టాక్ బ్రోకర్ కి ఒక ఐడెంటిటీ ఉంటది అనమాట. ఆ ఐడెంటిటీ ఏంటంటే పాన్ కార్డ్ తో లింక్ అయి ఉంటది. లింక్ అయి వాళ్ళకి ఆ కోడ్ అలాట్ చేస్తారు. సో అది ఎవరికి ఒక క్లయింట్ కి ఉన్నట్టు వేరే క్లయింట్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు అనమాట. సేమ్ నంబర్ ఎవరికి అలాట్ చేయరు. ఒక బ్రాంచ్ ఉన్నదంటే బ్రాంచ్ అని ఒక ఫర్మ్ ఉన్నది, ఆదిత్య బిర్లా మనీ ఉన్నది. అది ఉన్నదంటే దాని కోడ్ సెపరేట్ గా ఉంటది. స్టార్టింగ్ కోడ్ వేరేగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఎక్కడో దగ్గర వాళ్ళ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తో కస్టమర్ పాన్ కార్డ్ నంబరు అన్ని మిక్స్ అయ్యేటట్టు ఒక నంబర్ జనరేట్ చేస్తారు. అది యూనిక్ క్లయింట్ కోడ్ అన్నమాట. అది ఒకరికి వచ్చింది అంటే మళ్ళీ ఇండియాలో ఎక్కడ సేమ్ నేమ్ ఉన్నా సరే ఆ నంబర్ రాదు. సేమ్ నేమ్ ఉన్నా రాదు. పాన్ కార్డ్ చేంజ్ అయితే పాన్ కార్డ్ చేంజ్ అయినా సరే నంబర్ చేంజ్ అయిపోద్ది. సో కాబట్టి ఇదేంటంటే ఇండియాలో ఒక క్లయింట్ కి ఒక నంబరే వస్తది. ఆ తర్వాత వేరే కంపెనీకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు నంబర్ వస్తుంది. సో దేనికి ఇదేంటంటే యూనిక్ కోడ్ అన్నమాట. ఇదేంటంటే ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెన్ చేసినప్పుడు మన బ్రాంచ్ వాళ్ళే, బ్రాంచ్ అంటే మన ఆ కంపెనీ వాళ్ళు బిర్లా కార్పొరేట్ ఆఫీస్ లో ఇస్తారు ఆ నంబరు. ఆ నంబరు వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు మనకి. సో ఆదిత్య బిర్లా అనేది ఆదిత్య బిర్లా అని, స్టీల్ సిటీ ఏదో స్టీల్ సిటీ, అలా వాళ్ళు ఆ కోడ్ ఇస్తారు. ఇది చేంజ్ అవ్వదు. యూనిక్ క్లయింట్ కోడ్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడికి ఆపుదాం. మనం కాంట్రాక్ట్ నోట్ గురించి, కేవైసీ గురించి, యూసిసి గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ మీకు వచ్చిన వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాం. హలో సార్. చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కాంటాక్ట్ నోట్ గురించి చెప్పారు కదా సార్. కాంట్రాక్ట్ నోట్ అక్కడ వేరియస్ చార్జెస్ అనేవి వేస్తారని అన్నారు కదా సార్. అంటే డేటా, టైము, ప్రైస్, క్వాంటిటీ, ట్రేడింగ్ కోసం అన్ని చెప్పారు కదా సార్. అక్కడ చార్జెస్ వేస్తారన్నారు కదా సార్. అది ఎలా సార్, అంటే ఎందువల్ల వేస్తారు అని అక్కడ కొంచెం చెప్పరా సార్? అర్థం అవ్వలేదు. అదే ఆ చార్జెస్ అనేది మన కమిషన్ అన్నమాట. కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునేది ఎంత తీసుకుంటున్నారు అన్నది ఉంటుంది. ఓకే సార్. మళ్ళీ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ అనే పాయింట్ చెప్పారు కదా సార్. ఆ పాయింట్ యొక్క మీనింగ్ చెప్పరా? క్వార్టర్లీ స్టేట్మెంట్ అంటే 3 months ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు.
మీరు ఆ 3 months లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు పంపిస్తారన్నమాట. ఓకే సార్. సార్ నిన్న క్లాస్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఆపేసారు సార్. నిన్న అటెండెన్స్ లింక్ కూడా వేయలేదు. ఓకే. అదే దాని మీద క్లిక్ చేస్తే రాలేదు సార్. మన లింక్ మీద క్లిక్ చేస్తే హోస్టెడ్ రిమూవ్డ్ యూ అని వచ్చింది సార్ నిన్న. పర్లేదు ఇప్పుడు అటెండెన్స్ వస్తుంది ఈరోజు. ఓకే సార్. సార్ కేవైసీ అనేది డిమోట్ అకౌంట్‌కును, ట్రేడింగ్ అకౌంట్‌కి రెండిటికి ఉండాలా సార్ కంపల్సరీగా? ఒకసారి చేస్తే అయిపోతుందా? రెండిటికి సెపరేట్ గానే ఉంటుంది. ఎందుకంటే కేవైసీ 2 డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేస్తే సెకండ్ టైం చేయనవసరం లేదు. దానికి ఏమైనా చార్జెస్ తీసుకుంటారా సార్ కేవైసీ అకౌంట్ చేయించడానికి? లేదు చార్జెస్ ఏం లేదు. జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అంతే. వాళ్ళు వెరిఫైడ్ విత్ విత్డ్రాల్స్ అని చెప్పి పెడతారు. సేఫ్టీ కోసం పెట్టారనమాట. క్రిమినల్స్ వాళ్ళు వచ్చి ట్రేడ్ చేయకుండా, అలాగే మనీ లాండరింగ్ జరగకుండా అన్నమాట. ఓకే సార్. అందుకోసం థ్యాంక్ యూ సార్. కరెక్ట్ పర్సన్ కాదా తెలుసుకున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మంగరాజు చెప్పండి. చెప్పండి. Sir, good evening, sir. Hello. Sir, good evening, sir. Hello. హలో, వినిపిస్తుందండి? సార్ వినపడుతుంది. సార్ క్లయింట్ కోడ్ ఈ కంపెనీ కూడా ఒక నెంబర్ ఇస్తారు, వేరే కంపెనీ వేరే నెంబర్ ఇస్తారు సార్. క్లయింట్ కోడ్ వేరే నెంబర్ వస్తుంది సార్. అలాగైతే మరి డిమాట్ అకౌంట్ ఈ రెండు కంపెనీలు ఒకే నెంబర్ ఉంటుందా, అది సపరేట్ ఉంటుందా? డిమాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకుంటే అక్కడ నంబర్ ఉంటుంది. రెండు కంపెనీలు ఓపెన్ చేస్తే రెండు కంపెనీలు అవ్వదు సార్? 2 కంపెనీలు ఓపెన్ చేయొచ్చు. అప్పుడు ఇంకో నెంబర్ వస్తుంది. డిమాట్ 2 అకౌంట్లు వస్తాయి, ఒకటే వస్తుంది అంటే ఏ నెంబర్? ఆ కంపెనీకి ఒకటే వస్తుంది. ఆ కంపెనీకి ఒకటి వస్తుంది సార్, వేరే కంపెనీకి వెళ్తే ఇంకో నెంబర్ వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు కేవైసీ అనేది స్టాక్ మార్కెట్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు సార్. అది మన ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇన్వెస్టర్ అయి ఉంటే ఇన్వెస్టర్ కేవైసీ చేయించుకుంటారు అన్నమాట. కేవైసీ అంటే ఏం కాదు, అక్కడ ఏంటంటే ఎంప్లాయ్ అయితే నో యువర్ కస్టమర్ అన్నమాట. మీ కస్టమర్ గురించి మీకు తెలుసుకోండి అని. సో జాగ్రత్త కోసం అన్నమాట. జాగ్రత్త కోసం వాళ్ళు ఇచ్చే ఆధార్ కార్డులోని అడ్రస్ ప్రూఫ్ కరెక్టా కాదా వెరిఫై చేయాలంటే. సార్ ఇప్పుడు డిమేట్ అకౌంట్ మనం బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేయించుకోవాలా సార్, లేకపోతే మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్? అది డిమేట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేస్తారో డిమేట్ అకౌంట్ అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది డిమేట్ అకౌంట్ ఒక దగ్గర ఓపెన్ అయిన తర్వాత అదే డిమేట్ అకౌంట్ వేరే చోట ట్రేడింగ్ అకౌంట్ ఒకటే ఓపెన్ చేసుకొని పాత డిమేట్ అకౌంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు డిమేట్ అకౌంట్ మొబైల్లో కూడా చేయొచ్చు సార్? అది మీరు వెళ్ళాలి, అప్లికేషన్ రావాలి, బ్యాంక్ వెళ్ళి చేసుకోవాలి సార్? అది బ్రాంచ్ కి వెళ్ళి చేయాలి. ఓకే సార్. ఓపెన్ చేసుకుని అక్కడ చేసుకుంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆడియో సరిగ్గా రాదు. మీ ఆడియో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్, చెప్పండి. బ్యాంక్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. అన్ని బ్యాంకులో లేదు, కొన్ని బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అదే డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కి అమౌంట్ ఏమైనా ఓపెన్ చేసేటప్పుడు అమౌంట్ ఏమైనా అవసరం సార్? అకౌంట్ ఓపెన్ చేయడానికి అమౌంట్ ఏమైనా ఉండాలా? కొన్ని కంపెనీస్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 500 నుంచి 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఏమో ఫ్రీగా ఇస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూసీసీ పాన్ తో లింక్ చేస్తారు వాళ్ళు. యూసీసీ అంటే యూనిక్ క్లయింట్ ఎవడు కదా, ఆ పాన్ కార్డ్ తో దాంట్లో నంబర్స్ కొన్ని వచ్చేటట్టు చూస్తారు. కొన్ని బ్యాంక్స్ లో ఓపెన్ చేస్తున్నారు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. అంటే వాటికి ఆ బ్యాంకుకి సపరేట్ డివిజన్ ఉంటాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉన్నదంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లిమిటెడ్ ఉన్నది, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుని అంటారు. సో అన్ని బ్రాంచ్ల్లో ఉంటాం, పర్టికులర్ బ్రాంచ్ లోనే కొన్ని బ్రాంచ్ లోనే ఉంటాయి. హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ అవన్నీ ఇస్తున్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్. అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. హలో సార్, కమల్ సార్. సార్ ఇప్పుడు మనం ట్రేడ్ స్క్రిప్ట్ ఈస్ నాట్ ట్రేడబుల్ ఇన్ డియాక్టివ్ సెగ్మెంట్ అని వస్తుంది సార్, అంటే ఏంటి సార్ మీనింగ్ అది? ఏంటన్నారు? వాయిస్ ఇప్పుడు మనం మామూలుగా ట్రేడింగ్ చేస్తాం కదా సార్. సార్ మనం ట్రేడింగ్ చేస్తాం కదా సార్, ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని స్క్రిప్ట్లని మనం సెలెక్ట్ చేస్తాం సార్. అది సెలెక్ట్ చేసినప్పుడు ఏమంటుందంటే స్క్రిప్ట్ ఈస్ నాట్ ట్రేడబుల్ ఇన్ డియాక్టివ్ సెగ్మెంట్ అని వస్తుంది సార్. అది అంటే ఆ ట్రేడ్ అవుతుందన్నమాట. మనకి బిఎస్సి ఎన్ఎస్సి లిస్టింగ్స్ లో చూపించవా సార్ అవి? బిఎస్సి లో చెక్ అవును సార్, కొన్ని ట్రేడ్ అవుతాయి, అన్ని ట్రేడ్ అవ్వవు. అవును సార్. కానీ యాక్చువల్ గా మనం బై చేస్తే మనకి మన కస్టమర్ అకౌంట్ లో డెబిట్ అవుతున్నాయి సార్ అవి. కానీ అవి ఏంటంటే సెగ్మెంట్ ఇస్ నాట్ ట్రేడబుల్ అని, అంటే అట్లకి సెక్యూరిటీ ఉండదు సార్ అది మనం పర్చేజ్ చేసినప్పుడు. మార్జిన్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నదేమో, మార్జిన్ లేకపోతే అవుతుంది. ఓకే సార్. అడగండి. హలో సార్. హలో సార్, మా నేమ్ ఇస్ ప్రసన్న సార్, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, మీరు అది అంటే నేను గుంటూరులో ప్రైమ్ ప్రమోషన్స్ అని ఒక కంపెనీ ఉంది సార్, జీరో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీరు ఇక్కడ ఈరోజు చెప్పిన దానికి మీరు అడగండి. ఈరోజు మీ క్లాస్ చెప్పిన దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లాసులు అయిపోయిన వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అది ఓపెన్ చేశారు, మళ్ళీ నాకు విజయవాడలో చేస్తానన్నారు, ఓపెన్ చేస్తున్నారు. డిమార్ట్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు, యాంజిల్ బ్రోకింగ్ ఒకటి, సబ్స్ట్రాకింగ్ 2 ఫామ్స్ చెప్పారు నాకు. ఫర్దర్ గా విజయవాడ 1 month నుంచి నేను డైలీ సర్వీస్ చేశా.
బిజినెస్ డెవలప్మెంట్ ఎడ్యుకేటర్ గా తీసుకున్నారు. నేను సోషల్ వెల్ఫేర్ లో చేశాను సార్ నేను. ఓకే. ఆ, అయితే అక్కడ శాలరీలు 4 months వేశారు. 1 year కరోనా నుంచి నాకు 1 year అయిపోయేసరికి నెక్స్ట్ ఇక్కడ ఫోన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు 13th ఫోన్ చేశారు, 15th జాయిన్ అయ్యా నేను. ఓపెన్ అదన్నీ ఈక్వటాస్ బ్యాంక్ లో ఓపెన్ చేశారు అది నాకు. తర్వాత ఒక 50 members జాయిన్ చేశా. వాళ్ళని గుంటూరు, విజయవాడ టు గుంటూరు రమ్మన్నారు. వాళ్ళేం రానన్నారు. ఆ, అయితే ఇప్పుడు విజయవాడలో ఓపెన్ చేస్తానని చెప్పారు. గుంటూరులో బ్రారీపేట ప్రమోషన్ వాళ్ళు సార్ డైరెక్ట్ నేను ఏదైనా సరే మేనేజర్ తోనే మాట్లాడతా ఏదైనా. అదే నేను మీరు 15 days లో చూడండి, ఆ, అలా కదమ్మా, నువ్వు బ్రాంచ్ వెళ్ళి అక్కడ మాట్లాడాలి. లేదు వాళ్ళు కరెక్ట్ సర్వీస్ చేయట్లేదంటే సెబీకి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. అందులో నేను స్టాఫ్ క్లర్క్ మేడం ఉన్నారు లేండి, రాజు మేడం అడిగితే "క్లినిక్ జరుగుతుంది, హాఫ్ అంటే 4 hours జరుగుతుంది అని చెప్పారు. మేడం ఏమో జరగట్లే, లాక్డౌన్ అని చెబుతున్నారు సార్. సార్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి చూసుకున్నారు, అది రన్నింగ్ చేస్తున్నారు బిజినెస్, అదే బ్రాంచ్. విజయవాడలో 30 branches పెడతానని చెప్పారు సార్. ఉగాది తర్వాత పెడతానన్నారు. ఇప్పుడు నాది అన్ని ఓపెన్ గానే ఉన్నాయి సార్ అవన్నీ. మీరు మరి ఇది కంప్లైంట్ ఇది చేసేది కాదమ్మా. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి ఏదైనా అడగండి, దానికి చెప్తాను. అంటే ఇంకా అది ఆ ప్రాసెసింగ్ దాకా రాలేదు సార్. కేవైసీ అన్ని కూడా చేశారు, నాకు చూపించారు ఇవన్నీ. హలో మీరు బ్రాంచ్ చేసుకోవాలి. దీని గురించి ఏమైనా కావాలంటే చెప్తాను. కాంట్రాక్ట్ ఈరోజు చెప్పిన క్లాస్ మీద అడగండి, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చెప్తుంది ఆ బ్రాంచ్ లో వెళ్ళి తెలుసుకోవాల్సింది. మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో ట్రేడింగ్ అకౌంట్, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకే అండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మ్యూచువల్ ఫండ్స్ లోన ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అకౌంట్ అవసరం లేదా సార్? దేనికి? మ్యూచువల్ ఫండ్స్ లోన ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ అవసరమా సార్? అవసరం లేదు. అవసరం లేదా సార్? మ్యూచువల్ ఫండ్ కి ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు, డిమాట్ అకౌంట్ అవసరం లేదు. పోర్ట్ఫోలియో నెంబర్ ఒకటి వస్తుంది కదా సార్? ఓకే. హలో, పోర్ట్ఫోలియో నెంబర్ ఒకటి వస్తుంది కదా సార్ మ్యూచువల్ ఫండ్స్ లోన? ఏం అవసరం? పోర్ట్ఫోలియో నంబర్ వస్తుంది, కొన్నప్పుడు వస్తుంది. అంటే ఒక్కొక్క ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ కేవైసీ చేయించుకోవాలి అంతే. అంతేనా సార్? ఆ, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి సార్ ఇప్పుడు 2 బ్రాంచ్‌లోని 2 అదే వేరుగా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశాను సార్. ఇప్పుడు 2 వేరేగా యూసీసీ కోడ్‌లు ఉన్నాయి కదా సార్. ఓకే. వస్తే ఒక దాంట్లోని నేను షేర్స్ మార్చుకోవడానికి యూజ్ ఏమైనా అవుతదా సార్? అంటే నేను వేరేగా అకౌంట్‌లోని ఒక షేర్లు కొన్నాను. ఆ షేర్లు దీన్ని వేరే అకౌంట్‌లోకి మార్చుకోవడానికి ఏమైనా పాసిబుల్ ఉంటదా? అదే ఈ యూసీసీ కోడ్ ద్వారా. యూసీసీ కోడ్ ద్వారా కాదు. ఇస్తారా? మీరు దానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫామ్ ఉంటది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మార్చుకోవాలి. డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అని ఉంటది, అది ఫిల్అప్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే సార్. అప్పుడు అవుతుంది. సంతకం అది టాలీ అవ్వాలి. యూసీసీ ఏమి లింక్ లేదు. మీకు డిమాట్ ఐడి వేరేగా ఉంటది, ఆ డిమాట్ ఐడి ద్వారా మార్చుకోవాలి. డిమాట్ ఐడి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు మనం షేర్స్ ఇప్పుడు సపోజ్ మనం బై చేస్తే ఎంత ఫాస్ట్ గా మనం షేర్స్ ని ప్రొక్యూర్ చేసుకుంటున్నామో అంతే ఫాస్ట్ గా కూడా సెల్ చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు నేను సెల్ ఆప్షన్ దగ్గర సపోజ్ క్లిక్ చేశానంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సెల్ అయిపోతాయా? అవుతుంది.
లేకపోతే అంటే సార్ మీరేమన్నారంటే బయర్స్ ఉంటారు వాళ్ళే ఈ షేర్స్ ని ప్రొక్యూర్ చేసుకుంటారు అన్నారు. సపోజ్ కొనేవాళ్ళు ఎవరు ఆ టైంలో లేకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కదా అది. అదే అంటే ఇప్పుడు మీరు చేస్తున్న కంపెనీ షేర్ బట్టి ఉంటది. కొన్ని కంపెనీ షేర్లు ట్రేడింగ్ ఎక్కువ వాల్యూమ్స్ అవుతుంటాయి. కొన్ని షేర్లు అయితే వాల్యూమ్స్ ఉండదు. కొనడానికి పెడితే అమ్ముకునేవాడు ఉండడు, అమ్మడానికి పెడితే కొనేవాడు ఉండదు. Yes, sir. అలాంటి షేర్లు మనం చేస్తే ఇబ్బంది. అమ్మడానికి కొద్దిసేపు వెయిట్ చేయవలసి ఉంటది. సాయంత్రం వరకు వెయిట్ చేయవలసి ఉంటది. లేదంటే ఒక బట్ 2, 3 సింగిల్ రోజులు. డే లో సెల్ అయిపోతాయి సార్ పక్కాగా అవి. ఏదని? అంటే ఇప్పుడు మనం మార్నింగ్ గనుక సెల్ చేస్తే పక్కాగా 1 డే లో సెల్ అయిపోతాయి సార్ అవి. చెప్పలేం. అవతల పక్క బయర్ ఉంటే ఇప్పుడు ఇన్యాక్టివ్ స్క్రిప్ట్ ఉన్నది అంటే Yes, ఇన్యాక్టివ్ sir. అంటే యాక్టివ్ లేదన్నమాట. ఎవరు కొనడం చేయరు. మనం అమ్మకాన్ని పెట్టామంటే ఒక పర్టికులర్ రేట్ లో పెడతాం. ఆ రేట్ ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా కొనొచ్చు వాడు. సో Okay. ఒకటి అయిపోయిందంటే మళ్ళీ ఎవరైనా సెల్లింగ్ వేరే వాళ్ళు పెడితే అప్పుడు మళ్ళీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే సార్. ఎవరో సెల్లింగ్ పెడుతుంటే బయింగ్ అవుతుంది. అలాగే బయింగ్ సెల్ చేయాలంటే కొనే వాళ్ళు కూడా ఎవరైనా కొంటుంటే అప్పుడు అమ్మకాన్ని పెడతాం. సో వాల్యూమ్స్ కొద్దిగా ఇబ్బంది పడతాం. వాల్యూమ్స్ ఎక్కువయ్యేవి లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని బాగా వాల్యూమ్స్ అవుతుంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మంగరాజు గారు. అడగండి. ఎవరు లేరా? దీనికోసం నేను స్టార్ట్ చేస్తాను అయితే. ఒక ప్రసన్న అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పగలరు ఎప్పుడు నాకు ప్రైమ్ ఐడి కూడా ఇచ్చారు, నాకేం అర్థం కావట్లా. నా పేరు ప్రశ్న సార్, అదే ప్రైమ్ ఐడి కూడా ఇచ్చారు నాకు. ప్రైమ్ ఐడియా ఐడి ప్రైమ్ ఐడి కూడా ఇచ్చారు నాకు. నేను వేరే వాళ్ళు జాయిన్ చేసుకున్నాను అనుకోండి, పర్సన్ కి 2000 ఇస్తానని చెప్పారండి జాయిన్ చేసిన వాళ్ళకి. నాకు అర్థం కావట్లేదు మీరు చెప్తుంది ఏంటో. అదేనండి స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డిమార్ట్ అకౌంట్ జాయిన్ అయ్యని చెప్పాను కదా మీకు గుంటూరులో. అయితే నాకు ప్రైమ్ ఐడి కూడా ఇచ్చారు. అంటే సేల్స్ బీడీస్ గా తీసుకున్నారు, సీనియర్ బీడీగా తీసుకున్నారు విజయవాడలో. ఓకే. మరి ఫర్దర్ గా ఇంకా వాళ్ళు రెస్పాండ్ కూడా లేదు. మరి దానికి ఏం చేయలేము. మీరు నాకు కంప్లీట్ గా అదే సార్, నాకు ఇప్పుడు ఫర్దర్ వేరే వాళ్ళకి అక్కడ కొంచెం రాజకీయాలు ఎక్కువ ఉన్నాయిలేండి. వేరే వాళ్ళు మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళ కింద. మీరు 15 days లో 50 మెంబర్స్ జాయిన్ చేస్తారు, మాకు సార్ చెప్పకుండా వాళ్ళు డీల్ చేస్తున్నారు, ఆ వచ్చే డబ్బులు కూడా మేము మీకు ఇస్తాం అన్నారు. నేనన్నా మేనేజర్ గారితో చెప్పండి, మేనేజర్ గారు చెప్పకుండా నేను డీల్ చేయను. అలాంటివి అగ్రిమెంట్ అయ్యి రాసుకోవాలి. రాసుకుని అన్ని చేసుకుంటే మీరు అనుకున్నట్టు అవుతుంది. అగ్రిమెంట్ లేకుండా అంటే వాళ్ళు పట్టించుకోరు, మీకు మాకు సంబంధం లేదంటారు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అగ్రిమెంట్ అయితే ఉండాలి. అలాంటివి ఏమైనా చేసుకుంటే డిఎస్సి అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ లేదా ఏదో పేరు చెప్తారు. అలా చెప్తున్నారు అంటే మీరు జాగ్రత్తగా వాళ్ళతో టైఅప్ చేసుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి. అవి ఉంటేనే మీరు ఏమైనా క్లైమ్ చేయడానికి అవుతుంది. అంటే 6 months అయినాక మా క్రెడిట్ కార్డ్స్ ఇస్తానని చెప్పారండి. అవన్నీ అలాంటి వాటికి ఇదవ్వకూడదు. మరి ఇప్పుడు నా ఐడి కార్డులో అవన్నీ కూడా ప్రూఫ్లు ఇచ్చాను కదా సార్, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా?
ఏ దాన్ని కంపెనీ చూడండి, ఆ కంపెనీ దానికి వెళ్ళి తీసేసుకోండి. వాళ్ళు ఆన్లైన్ చేశారు కదా సార్, నాకు డిమార్ట్ అకౌంట్ కూడా చేశారు, నాకు ఓటీపీలు అన్ని కూడా వచ్చేసినాయి. మీరు అది ఫ్రాడ్ ఎవరికైతే కంపెనీ అంటారా? కంపెనీ ఏంటి సార్? పేరేంటి? కంపెనీ పేరు ప్రైమ్ ప్రైమ్ ప్రమోషన్స్ సార్. అలాంటి జాగ్రత్త ఉండాలి. సరే, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను, ఆఖరి నువ్వు మాట్లాడతాం. ఓకే సార్. ఎస్బిఎల్ ఓకే. సో మనం ఇప్పటివరకు కాంట్రాక్ట్ నోట్ గురించి తెలుసుకున్నాం, కేవైసీ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత యూనిక్ క్లయింట్ కోడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రీ ఓపెన్ సెషన్. ప్రీ ఓపెన్ సెషన్ అంటే మనకి ట్రేడింగ్ 9:15 స్టార్ట్ అవుతుంది. 9:15 బిఫోర్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. ప్రీ ఓపెన్ ట్రేడింగ్ ఆ 15 నిమిషాలు మనం ఏమైనా ఆర్డర్స్ పెట్టాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. సో ఓపెన్ అయిన వెంటనే కొంతమంది పెట్టలేరు, బిజీగా ఉంటారు అని చెప్పి 9 o'clock నుంచి ఆర్డర్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. 9 o'clock నుంచి ఆర్డర్స్ పెట్టి ఎన్ఎస్సి బిఎస్సిలోని ఆర్డర్ ప్లే చేయొచ్చు, కానీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఆ 15 minutes మన ఆర్డర్స్ పెట్టేసి ఉంచొచ్చు. కరెక్ట్ గా 9:15 కి స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మ్యాచింగ్ అవుతుంది. సో ఇది ప్రీ మార్కెట్ అన్నమాట. మార్కెట్ బిఫోర్ ఓపెన్ అయ్యేదాన్ని ప్రీ ఓపెన్ సెషన్ అంటారు. అది 15 minutes ఉంటుంది. 15 minutes లో చేసుకోవాలి. దీంట్లో ప్రీ ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వీటికి ఇది ఇవ్వరు, స్టాక్ బ్రోకర్స్ ఇన్యాక్టివ్ చేస్తారు ఈ ఫ్యూచర్ లో కొన్ని ట్రేడింగ్ అకౌంట్స్ కి. ఎందుకంటే వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు, రేట్లు ఎక్కువ పెట్టడం పెట్టేమో ఇబ్బంది పెడుతుంటారు. ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ లోని కొంత వాలిటిలిటీ ఉంటుంది, అంటే సడన్ గా పెరగడం తగ్గడం జరుగుతుంటాయి. అలాంటిది ఇన్వెస్టర్స్ ఇది అవ్వకూడదు అని చెప్పి అది ఇన్యాక్టివ్ చేస్తారు. ఇన్యాక్టివ్ చేసి 9:15 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కావాలంటే అడిగితే మనకి ఇస్తారు, కంపల్సరీ కాదు. ఆ టైంలో మా ఆర్డర్ ప్లేస్ చేయండి అని చెప్తే ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఇదేంటంటే ఆప్షనల్ అన్నమాట. ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది ఆప్షనల్, ఓన్లీ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ పెట్టుకోవడానికి అవుతుంది. ఆ పెట్టింది కూడా వెంటనే తెలియదు మనకి, 9:15 కే తెలుస్తుంది అయ్యిందా లేదా అన్నది. సో ఇది ప్రీ ఓపెన్ సెషన్. మనకి యాక్టివిటీ చేయొచ్చు అన్నమాట. ఏదైనా ఆర్డర్స్ స్టార్టింగ్ లో డీలర్స్ ఏంటంటే బిజీగా ఉంటారు వాళ్ళ ఆర్డర్స్ పెట్టడంలో వాటిలోనే. మన ఆర్డర్ పెడతారో పెట్టరో అని చెప్పి ప్రీ ఓపెన్ లోనే మన ఆర్డర్స్ పెట్టించేసుకుంటారు చాలా మంది. అంటే రేటు ఎక్కువ రేట్ ఉంటే పెట్టేసి ఉంచుతారు, ఆ తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫై చేసుకుని ట్రాన్సాక్షన్ చేస్తారు. సో అది ప్రీ ఓపెన్ సెషన్. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా పెట్టచ్చు. అది కొంతమందికి బ్లాక్ చేస్తారు. నార్మల్ ట్రేడింగ్ సెషన్. నార్మల్ ట్రేడింగ్ సెషన్ ఎప్పటి నుంచి 9:15 నుంచి 3:30 స్టార్ట్ అవుతుంది. మొత్తం మన ట్రేడింగ్ జరిగేదంతా ఈ టైంలోనే అన్నమాట. 9:15 నుంచి 3:30. ఆర్డర్ కొనడం కానీ అమ్మడం కానీ ఏదైనా సరే ఆ టైం మధ్యలోనే అవుతుంది. సో మనకి ఎంఎస్సి బిఎస్సి వాళ్ళు టైమింగ్స్ 9:15 to 3:30. అలాగే క్లోజింగ్ ట్రేడింగ్ సెషన్, క్లోజింగ్ కూడా 3:30కి అయిపోతుంది, ఎగ్జాక్ట్ గా అవుతుంది.
ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అవుతుంది. ట్రేడింగ్ సెషన్ 3:30 కల్లా 3:31 మినిట్స్ పెట్టినా సరే రిజెక్ట్ అయిపోద్ది ఆర్డర్. ఒక సెకండ్ దాటినా సరే ఆర్డర్ పెట్టలేము అనమాట. మనం ఏదైనా సరే కరెక్ట్ 3:30 లోపు 1 సెకండ్ ముందైనా పెట్టచ్చు, కానీ 1 సెకండ్ తర్వాత పెట్టడానికి లేదు. ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ లో కూడా పెట్టడానికి లేదు, ఎంఎస్సి లో బిఎస్సి లో ఎక్కడానికి. క్లోజింగ్ సెషన్ కి ఏమవుతుందంటే ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ క్లోజింగ్ సెషన్ అని స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే 3:30 తర్వాత మనకి ఒక 10 మినిట్స్ కి యావరేజ్ రేట్ వస్తుంది మనకి. 3:30 తర్వాత 3:30కి 4 మధ్యలో యావరేజ్ రేట్ కోసం మనం చూడొచ్చు. రేట్లు మారుతాయి. 3:30లో ఉన్నది ఉండదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ట్రేడింగ్ అయిన యావరేజ్ రేట్ తీస్తారు, క్లోజింగ్ రేట్ అని. పోస్ట్ క్లోజింగ్ సెషన్ అంటే ట్రేడింగ్ అయిపోయిన తర్వాత 3:40 నుంచి 4 PM 4 గంటల వరకు పోస్ట్ క్లోజింగ్ సెషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ట్రేడింగ్ ఏమీ జరగదు. అప్పుడు ఆ 3:30 క్లోజ్ అయిన రేట్లు 3:40కి యావరేజ్ రేట్ కింద వస్తుంది. ఆ యావరేజ్ రేట్ లో మనం అమ్మాలంటే అమ్మచ్చు, కొనాలంటే కొనొచ్చు. ఆ ఒక్క రేట్లోనే ట్రాన్సాక్షన్ అవుతుంది. 3:40 నుంచి 4 o'clock కి ఆ క్లోజింగ్ రేట్లోనే అమ్మాలన్నా కొనాలన్నా ఎవరైనా కొనడానికి పెడితే అమ్ముదాం అనుకున్న వాళ్ళు అమ్మచ్చు. ఒకవేళ కొందామని పెట్టిన వాళ్ళకి అమ్మే వాళ్ళు లేకపోతే ఆ రోజుకి జరగదు ఇంకా. అలాగే అమ్మేటప్పుడు కూడా కొనే వాళ్ళు ఉంటేనే అక్కడ ట్రాన్సాక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో 3:40 నుంచి 4 PM కి ఎవరైనా మిస్ అయిపోతే ఆ టైంలో పెట్టచ్చు. 3:30కి పెట్టడం మిస్ అయిపోయి చివరిలో ఈ డీలర్ కి టైం లేక ఫోన్ చేయకపోయినా సరే ఈ 3:40, 4 PM లోపు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అది కంపల్సరీగా అవుతుందని మాత్రం చెప్పలేం. అవతల పక్క బయ్యర్ ఉంటే అమ్మడానికి అవుతుంది, లేదు అమ్మాలనుకుంటే అవతల బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. సో అలా ఉంటేనే ఆ మ్యాచింగ్ అవుతుంది. 3:30 వరకు కొనడం అమ్మడాలు అన్ని రేట్లు దీన్ని బట్టి అవుతుంది, ట్రేడింగ్ రేట్ బట్టి అవుతుంటాయి. 3:40 తర్వాత మాత్రం క్లోజింగ్ రేట్ తోనే అవుతాయి. 3:30కి ఏ రేట్ అయితే క్లోజ్ అయిందో అదే రేట్ తో 3:40 నుంచి 4 PM మధ్యలో అవుతాయి. సో ఈ ఫెసిలిటీ కూడా చాలా మందికి ఇవ్వరు, కస్టమర్స్ కి ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే ఒకదానికి ఒకటి టైం ఉంది కదా అని చెప్పి అమ్మకుండా ఉంచేయచ్చు. నేను క్లోజింగ్ సెషన్ లో పోస్ట్ క్లోజింగ్ సెషన్ లో నేను చేస్తాను అది అన్ని పొజిషన్ ఉంచేస్తే దీంట్లో అవుతుందో లేదో గ్యారంటీ చెప్పలేము. అవతల మాకు బయర్ ఉంటేనే సెల్లింగ్ అవుతుంది. అలాగే బయింగ్ చేద్దాం అనుకుంటే అవతల పక్క సెల్లర్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ మ్యాచింగ్ అవుతాయి. సో ఎందుకు ప్రాబ్లం అని చెప్పి ఈ ఫెసిలిటీ తీసేస్తుంటారు. మామూలుగా జనరల్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వరు అనమాట. ఎప్పుడైనా పొరపాటున ఉండిపోతే చేసుకోవడానికి ఈ ఫెసిలిటీ యూజ్ చేస్తారు. వాల్యూమ్స్ కూడా ఈ టైంలో చాలా తక్కువ అవుతాయి. సో ఇది పోస్ట్ క్లోజింగ్ సెషన్. మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయంటే ప్రీ ఓపెన్ సెషన్, నార్మల్ సెషన్, క్లోజింగ్ సెషన్, పోస్ట్ క్లోజింగ్ సెషన్, 4 సెషన్స్ ఉన్నాయి. ప్రీ ఓపెన్ అంటే 9 o'clock నుంచి 9:15. అలాగే నార్మల్ ట్రేడింగ్ అంటే 3 o'clock కి క్లోజ్ అవుతుంది. 9:15 నుంచి 3:30కి నార్మల్ ట్రేడింగ్ సెషన్ నడుస్తుంది. మనం ఆర్డర్ ఏది ప్లేస్ చేసినా దీంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మార్కెట్ రేట్ కి అమ్మాలన్నా కొనాలన్నా సరే ఈ నార్మల్ ట్రేడింగ్ సెషన్ లోనే చేసుకోవడానికి అవుతుంది.
క్లోజింగ్ ట్రేడింగ్ సెషన్ అనేది 3:30కి ఎప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలి. ఏ పొజిషన్ అంటే డే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కంప్లీట్ చేసుకుంటుంటారు. హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ బిఫోర్. ఎందుకంటే చివరిలో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి సిస్టమ్ స్లో అయిపోయినా మనకి ప్రాబ్లము. అలా కాకుండా వెంటనే కవర్ చేసుకోవాలన్నమాట. క్లోజింగ్ సెషన్ లో మనం ఏంటంటే ఈ డే ట్రేడర్స్ ఎక్కువ ఈ టైమింగ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. డే ట్రేడర్స్ స్పెక్యులేటింగ్ చేసే కస్టమర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ ట్రేడింగ్ సెషన్ టైమింగ్స్ తెలుసుకొని 9:15 నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేస్తుండాలి. ఆర్డర్స్ ప్లేస్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే క్లోజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. చివరి హాఫ్ అన్ అవర్ మళ్ళీ చాలా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అంత రిస్క్ తీసుకోకుండా ఒక 3:15 కల్లా క్లోజ్ చేసేసుకోవాలి పొజిషన్స్. సో టెన్షన్ ఉండదు. 3 బిఫోర్ గా క్లోజ్ చేసుకుంటే మనకి చివరిలో అవ్వకపోతే ప్రాబ్లం. పూర్తి పేమెంట్ చేయాలి. ఇప్పుడు మనం పొజిషన్ ఉండిపోయింది, కొన్నారు, ఒక 1 lakh షేర్స్ కొన్నారు, కొన్ని అమ్మలేదు, 3:15 3:30 కూడా అమ్ముకోలేకపోయారు అంటే నెక్స్ట్ డే 1 lakh అమౌంట్ పే చేయాలి మీరు. డే ట్రేడర్స్ ఒక 10,000 పెట్టి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ 10,000 తోని వాళ్ళు క్లోజింగ్ 3:30 లోపు క్లోజ్ చేసుకోవాలి పొజిషన్. ఈవెన్ ఏం చేస్తారంటే ఇప్పుడు లాక్ చేసేస్తున్నారు. ఆ బ్రాంచ్ వాళ్ళే 3 కల్లా ఆటోమేటిక్ గా అయిపోయేటట్టు ఫిక్స్ చేసేస్తారు అనమాట. మీ పొజిషన్ మీరు అమ్మకపోయినా సరే వాళ్ళే అమ్మేస్తారు. 3 వరకే టైం ఇస్తారు డే ట్రేడర్స్. సో అదేమవుతుందంటే పొజిషన్ ఉండిపోయి నెక్స్ట్ డే 1 lakh పేమెంట్ చేయవలసి వస్తుంది ఒకవేళ అమ్మలేకపోతే. సో దానికి ఏం చేస్తారంటే వాళ్ళే అమ్మేస్తూ ఉంటారు. ఎక్స్చేంజ్ వాళ్ళే డే ట్రేడింగ్ అని చెప్పి మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తే మార్జిన్ ట్రేడింగ్ అంటారు. మార్జిన్ ట్రేడింగ్ లోని పెడితే 3 o'clock క్లోజ్ అయిపోతుంది. సిస్టమ్ ఆటోమేటిక్ గా సెల్ చేసేస్తుంది. పొజిషన్ లాంగ్ ఉంటే సెల్ చేస్తుంది. అలాగే సెల్లింగ్ చేసి కూడా క్లోజింగ్ లోపు మళ్ళీ మనం కొనొచ్చు. ఈ మార్జిన్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే 3 లోపు క్లోజ్ చేసుకుంటారు పొజిషన్. ఈ టైమింగ్స్ తెలిసి ఉండాలన్నమాట. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి టైమ్స్ తెలుసుకొని చేసుకుంటే బెటర్. అలాగే మనం ఇన్ఫార్మ్ కూడా చేయాలి ఇన్వెస్టర్స్. టైం ఇంతే, ఈ టైంలో మీరు చేసుకోవాలి, ఈ టైంలో కొనాలి, ఈ టైంలో అమ్మాలి, ఈ టైంలోపు కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పాలి. హలో సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే స్పెసిఫిక్ గా మనం ఒక రిలయన్స్ చూస్ చేసుకున్నామంటే రిలయన్స్ తరఫున డిమాట్ అకౌంట్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ స్టాక్ మార్కెటింగ్ లో టైం 3:30 బిలో కదా సార్. చాలా మంది ఆ టైంలో చాలా కంపెనీస్ పార్టిసిపేషన్ చేస్తాయి. సో మనం హలో, వాయిస్ పోయిందండి, వాయిస్ రావట్లేదు. సార్ చెప్పండి, సార్ వాయిస్ రాలేదు, అదే ఇంకోసారి చెప్పండి. హలో హలో చెప్పండి. ఓకేనా సార్. ఆ టైంలో చాలా కంపెనీస్ అనేది పార్టిసిపేషన్ అవుతుంది. అప్పుడు మనం ఓన్లీ రిలయన్స్ ని మాత్రమే పర్చేస్ చేసుకొని సెల్ చేసుకోవడమే అవుతుందా సార్? ఇప్పుడు వేరే కంపెనీని మనం చూస్ చేసుకోలేము కదా? ఎందుకు చేసుకోలేము? మీరు ఏదైనా ఆ టైమింగ్స్ లోపు ఏవైనా కొనొచ్చు. ఇప్పుడు మీరు 10,000 మార్జిన్ పెట్టారు, మార్జిన్ పెట్టి రిలయన్స్ కొన్నారు. రిలయన్స్ 1 lakh వర్త్వి కొన్నారు మీరు, అంటే ఒక 50 షేర్లో 40 షేర్లో కొన్నారు. ఆ లిమిట్ అయిపోతే ఇంకొక ఆర్డర్ వెళ్ళదు, వేరే కంపెనీ కొనాలంటే అవ్వదు.
ఆ లిమిట్ లోపు ఒక 10 షేర్స్ రిలయన్స్, 10 షేర్స్ హెచ్డిఎఫ్సి అలాగా 4-5 కంపెనీలు కొనుక్కుంటే 1 lakh లోపు ఆ లిమిట్ వస్తుంది. ఆ తర్వాత 3 లోపు మనం అమ్మేసుకోవాలి. చాలా కంపెనీలు 3 o'clock ఫిక్స్ చేస్తాయి అన్నమాట డే ట్రేడర్స్ కి 3 లోపు అమ్మేయాలని. సో ఆ 3 o'clock మనం అమ్మలేదా, ఇన్వెస్టర్ అమ్మలేదంటే అక్కడ ఎక్స్చేంజ్ వాళ్ళు బ్రాంచ్ లో వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి అవి ఆటోమేటిక్ గా సెల్లింగ్ అయిపోతాయి. అర్థమైందండి? ఓకే. సో ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చానండి. వీటికి ఆన్సర్ రాసి డౌట్ అడగండి, చెప్తాను. ప్రీ సెషన్ వల్ల యూజ్ ఏంటి సార్? ప్రీ ఓపెనింగ్ సెషన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? వాయిస్ రావట్లేదు మీది. ప్రీ ఓపెనింగ్ సెషన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి సార్? ఏంటి చెప్పండి. ప్రీ ఓపెనింగ్ సెషన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి సార్ అంటున్నాను సార్. ప్రీ ఓపెన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే జనరల్ గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే రేట్లు వేరీ అయిపోతుంటాయి. కొన్ని వాళ్ళు అమ్మే వాళ్ళు చాలా స్పీడ్ గా ఆర్డర్ ప్లేస్ చేస్తుంటారు. ఆ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నార్మల్ ఇన్వెస్టర్స్ కి ఛాన్స్ ఉంటది అనమాట. అలాంటి వాళ్ళు బిఫోర్ గా రేట్ పెట్టుకోవచ్చు. హై రేట్ పెట్టచ్చు. ఆ తర్వాత హై రేట్ పెట్టినా సరే ఒకవేళ అవ్వలేదు అంటే అది మాడిఫై చేసి మళ్ళీ రేట్ మార్చొచ్చు. సో స్టార్టింగ్ లో బిజీగా ఉంటాడు డీలర్. ఆ బిజీ లేకుండా బిఫోర్ పెట్టేస్తారు. ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉంటారు, ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. 9:15 తర్వాత బిజీగా ఉంటారు కాబట్టి 9 to 9:15 లోపు పెట్టేస్తారా సార్? 9:15 తర్వాత బిజీగా ఉంటారు కాబట్టి 9:15 లోపు పెట్టేస్తారా సార్ ఫిక్స్డ్ ప్రైస్ అనేది? 9:15 లోపు పెట్టుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే మామూలుగా బై చేయడమేనా సార్? షేర్స్ బై చేయడమేనా? సెల్లింగ్ కూడా పెట్టొచ్చు. ఓకే సార్. ఓకే. బైక్ సెల్లింగ్ ఏదైనా పెట్టొచ్చు. అప్పుడు ఆ టైంలో ట్రాన్సాక్షన్ మనం ఏదైతే కంపెనీలో షేర్స్ కొంటామో అదే కంపెనీలో మనకి రిటర్న్ చేస్తామా సార్ మనం? ఏ కంపెనీ పెడితే అదే ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఆ షేర్స్ వేరే కంపెనీలో అమ్మడం అవ్వదు కదా సార్? ఆ షేర్లు వేరే కంపెనీలో అమ్మడం అవుతుందా సార్? మనకి సెల్ చేయడం అవుతుందా? వేరే కంపెనీ అంటే ఏది కొంటే మన దగ్గర ఏది ఉంటే అది ఏదైనా పెట్టచ్చు. వేరే కంపెనీ అయినా పెట్టచ్చు. మన దగ్గర లేకపోయినా ఆర్డర్ ప్లేస్ చేసి ఒకవేళ అయితే 3 లోపు చేసేయచ్చు. అర్థం కాలేదు సార్. ఆర్డర్ ఏ కంపెనీ పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు, అంతేనా? సార్ మామూలుగా షేర్స్ మనం బై చేసుకున్నాం సార్. ఎప్పుడు? ఒకవేళ ఈ రోజు రిలయన్స్ లో షేర్ కొనుక్కున్నాం, మనం బై చేసుకున్నాం. మళ్ళీ సెల్ చేయాలి. ప్రీ ఓపెన్ లోనా? సార్ ట్రేడింగ్ లో బిఫోర్ ట్రేడింగ్ టైం లో బై చేసుకున్నాం. మళ్ళీ అదే టైం 3 లోపు మళ్ళీ మనం సేల్ చేయాలనుకుంటే మనం వేరే కంపెనీలోనే సేల్ చేయొచ్చు అంటున్నాను సార్. వేరే కంపెనీలో ఎలా సేల్ చేస్తారు? రిలయన్స్ అమ్మాలి. ఏది కొన్నారో అదే అమ్మాలి. ఓకే సార్. ఓకే. ఎందులో కొనాలో అందులో అమ్మాలి మళ్ళీ. అంతే. ఓకే. ఎన్ఎస్సి లో ఉంటే ఎన్ఎస్సి లోనే అమ్మాలి, బిఎస్సి లో ఉంటే బిఎస్సి లోనే అమ్మాలి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు అతను వస్తారన్నారు. హలో సార్. చెప్పండి సార్. ఇప్పుడు కరెక్ట్ గా 320 దగ్గర మనం బయింగ్ ఆప్షన్ గట్రా తీసుకోగలం సార్? 320 దగ్గర కొనొచ్చు. మరి చాలా మీరు చెప్పినట్టు చాలా కంపెనీస్ 3K అదే ఏముంటే అవి సెల్ చేసేయడానికి అన్నారు కదా మీరు. అంటే వాళ్ళు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు. ఉదయం కొన్ని సాయంత్రం అమ్మేస్తారు. వాళ్ళకి బిఫోర్ గా చేసేయాలి అని చెప్తున్నాను. 3 o'clock అని కొన్ని కంపెనీలు పెడతాయి. ఆ టైం కల్లా కవర్ చేసేయండి అని, లేదంటే వాళ్ళు కవర్ చేస్తారు. అలా చాలా కంపెనీలు చేస్తాయి.
సార్ ఒకవేళ కరెక్ట్ ఇంట్రాడే పొజిషన్ తీసుకుని కరెక్ట్ 320కే బై ఆప్షన్ కరెక్ట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా 320 దగ్గర నాకు బయింగ్ ఆప్షన్ దొరికింది సార్. కానీ నేను ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నాను. అప్పుడు 330 కూడా క్లోజ్ అయిపోద్దా? 3 తర్వాత ఇంట్రాడే రాదు మీకు. ఇంట్రాడే రాదు సార్. రాదు, ఆర్డర్ పెట్టడానికి అవ్వదు ఇంట్రాడే అని. మీరు డెలివరీకి అయితే కొనుక్కోవచ్చు. డెలివరీగా ఓకే సార్. అదే డౌటా? అది అంటే 3 లోపే అయిపోతుంది. 3 కానీ 3:15 కానీ పెడతారు వాళ్ళు. ఆ రేట్ లోపు ఇంట్రాడే అయిపోతుంది. దాని తర్వాత మనం ట్రేడింగ్ డెలివరీ తీసుకోవడానికి పెట్టాలి. అంటే దాని తర్వాత BTST చేసుకోవడానికి అవుతుంది అంటారు మీరు? అంటే బై టుడే అదే పేమెంట్ చేసేసి చేసుకోవచ్చు అలాగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Okay, good. హలో సార్. చెప్పండి. హలో సార్. సార్ 3:30కి అనేది టైమింగ్ అనేది క్లోజింగ్ అయిపోద్ది అన్నారు కదా సార్ ట్రేడింగ్ టైం. అప్పుడు సర్టెన్ ఫిక్స్డ్ రేట్ అనేది హైయెస్ట్ రేట్ అనేది ట్రేడింగ్ చేస్తుంది అన్నారు కదా సార్ అప్పుడు క్లోజ్ అయ్యే టైంకి. సార్ అప్పుడు మన షేర్స్ అనేవి మనకి ఎలా సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే హైయెస్ట్ రేట్ వచ్చింది అనేది? అంటే కంపెనీ డిఫరెంట్ సపోజ్ మనం డిఫరెంట్ కంపెనీస్ లో షేర్స్ వేసాం అనుకోండి సార్, అన్ని ఒకే టైంకి అది అదే ఎండింగ్ చేస్తుందా సార్ అది? అది క్లోజింగ్ రేట్ మనకి పేపర్ లో వస్తుంది. అది క్లోజింగ్ రేట్. ఓకే సార్. యావరేజ్ చేసి వస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్నాయి అనుకోండి సార్ మన షేర్స్ అనేవి, అన్ని ఆ టైం అన్ని కంపెనీస్ ఆ టైం ఫాలో అవుతుందా? అంతే అదే టైం ఫాలో అవుతాయి. అన్నిటికీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ రేట్ క్లోజింగ్ రేట్ కి వస్తుంది సార్. మరి కొంతమంది చాలా రోజులు లాంగ్ లాస్టింగ్ ట్రేడింగ్ చేస్తారు కదా సార్, చాలా రోజులు. వాళ్ళకి మరి టైమింగ్స్ అనేది ఎలా తెలుస్తుంది సార్? మరి అంటే వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని అంటే వాళ్ళకి టైం లిమిట్ ఉండదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. హలో సార్. చెప్పండి సార్. మామూలుగా ప్రీ ఓపెనింగ్ సెషన్ చెప్పారు కానీ సార్, ప్రీ ఓపెనింగ్ సెషన్ లో మనం మార్జిన్ యూజ్ చేసుకొని ఇంట్రాడే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా సార్? మార్జిన్ యూజ్ చేసుకొని ప్రీ ఓపెనింగ్ డే పెట్టడానికి లేదు, ఓపెన్ అయిన తర్వాత పెట్టడానికి ఇంట్రాడే. మామూలుగా ఇంట్రాడేకి ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఉండదా సార్ ప్రీ ఓపెనింగ్ సెషన్ లో? అది మీకు అందరికి ఇవ్వరు. ఓకే కొంతమంది ఇస్తారు. అది బ్రాంచ్ లో అవి పెడతారు. అవి మామూలుగా ఇండివిజువల్ క్లయింట్లు ఆన్లైన్ లో చేసుకునే వాళ్ళకి అది ఆ ఫెసిలిటీ ఇవ్వరు. ఓకే అంటే మార్జిన్ అనేది ప్రతి కంపెనీకి వేరే వేరే ఉంటుందా సార్? మార్జిన్ అనేది ప్రతి కంపెనీకి వేరే వేరే ఏం లేదు. మార్జిన్ అనేది మనకి వచ్చేస్తుంది. మన వెబ్సైట్ లో చూస్తే ఏ కంపెనీకి ఎంత మార్జిన్ ఏ రోజుకి ఆ రోజు మారుతుంటది. ఓకే, పర్సెంటేజ్ డైలీ మారుతుంటుందా సార్? పర్సెంటేజ్ మారుతుంటది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అప్రాక్సిమేట్ గా 10% నుంచి 15% అలా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే పోస్ట్ క్లోజింగ్ సెషన్ ఉంది కదా, అవును. దానిలో ఎవరికి సార్ ఎలిజిబిలిటీ ఇస్తారు? అందరికీ ఉంటది, అందరికీ ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. ఎవరిదైనా పొజిషన్ ఉండిపోయింది, పొరపాటు అమ్మవలసిందేమో అమ్మలేదు, నేను పెడతాను అంటే మీరు రిక్వెస్ట్ చేస్తే ఆ బ్రాంచ్ లో పెడతారు. కాకపోతే అది 100% అవుతుందని గ్యారంటీ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. అవతల పక్క బయర్ ఉంటే అమ్మకాలు పెడితే అవుతుంది,
అక్కడ బయ్యర్ ఎవరు లేకపోతే అవ్వదు, నెక్స్ట్ డే అమ్ముకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, ఒకసారి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి సార్ చెప్పండి సార్. హలో సార్. హలో సార్. సార్ ప్రీ ఓపెన్ సెషన్ కి పోస్ట్ ఓపెన్ సెషన్ కి డిఫరెన్స్ చెప్పరా సార్? పోస్ట్ క్లోజింగ్. అవును సార్, పోస్ట్ క్లోజ్ అంటే ఒకసారి చెప్పరా సార్? అంటే ప్రీ ఓపెన్ అంటే దాంట్లో ట్రేడింగ్ అవ్వదు, మనం ఆర్డర్ పెట్టుకోవడానికి అవుతుంది. ఆర్డర్ కూడా అవుతుందో అవ్వదో అనేది కూడా గ్యారంటీ చెప్పలేం. ఒకవేళ అవ్వలేదు అంటే అది మోడిఫై చేసి నార్మల్ మార్కెట్ లో మనం మనీ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రీ ఓపెన్ లో. ప్రీ ఓపెన్ అంటే ఏం లేదు, ఒక 15 minutes బిఫోర్ గా మనం ఆర్డర్ పెట్టచ్చు అన్నమాట. ఆర్డర్ పెట్టింది అవుతుందా లేదా అన్నది చెప్పలేం. అవ్వలేదు అంటే మోడిఫై చేసి నార్మల్ మార్కెట్ లో అమ్ముకోవాలి. సేమ్ అదే అవుతుంది. పోస్ట్ క్లోజింగ్ లో కూడా అది ఆర్డర్ అవుతుందో లేదో చెప్పలేము. ఆ క్లోజింగ్ రేట్ కి ఏమైనా అమ్మకం కానీ కొనడం కానీ జరిగితే జరుగుతాయి. అక్కడ కూడా 100% ఆర్డర్ అవుతుంది అని మాత్రం చెప్పలేము. మనకి ఏవైనా ప్రాబ్లం వస్తే మనం కంపెనీ కన్సల్ట్ అవ్వాలా సార్? అప్పుడు ప్రాబ్లం అంటే ఎందుకు వస్తుంది అంటే డబ్బులు లేకుండా కొంటే వెంటనే ఫోన్ చేసి నేను పేమెంట్ చేస్తాను, నేను అమ్మలేదు, 3:30 లోపు అమ్మలేదు సెల్లింగ్ అయిపోతే కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు. షార్ట్ ఉండిపోతే సార్ 3:30 లోపు ఎండ్ అయిపోద్ది కదా సార్. ఆ షేర్స్ అనేవి మరుసటి రోజు ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా సార్? అది చేయడానికి మీరు పేమెంట్ చేసిన తర్వాత ట్రేడింగ్ చేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ పేమెంట్ చేయాలా సార్? నెక్స్ట్ డే. ఓకే సార్, ఓకే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్పండి సార్. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కాదండి, ఈ సెషన్స్ గురించి అడగండి. ఈ రోజు ఇచ్చిన సెషన్ లోనే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు క్లోజింగ్ సెషన్ పోస్ట్ క్లోజింగ్ కి 10 minutes గ్యాప్ ఉంది కదా? అవునండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా సార్, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే అది సెబీ కన్నా చేస్తుందా లేకపోతే బిఎస్ఎన్ఎస్సి టైమింగ్? స్టాక్ ఎక్స్చేంజ్ లో టైం ఇచ్చాయి అన్నమాట. అంటే అంత కరెక్ట్ గా టైం వచ్చింది, ఒక్క టైం 10 minutes గ్యాప్ వచ్చింది కదా, దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏమైనా ఉందా లేకపోతే? 3:30 అంటే ఆ టైంలో బల్క్ గా ఆర్డర్లు పెడుతుంటారు చాలా మంది, చివరి మినిట్ వరకు పెడుతుంటారు. వాళ్ళు ఎవరైనా మిస్ అయితే 20 minutes 3:40 నుంచి 4 o'clock లోపు ఆర్డర్ పెట్టుకుంటారండి. అది కాదు, 3:30 నుంచి 3:40 10 minutes ఉంది కదా ఈ టైం. అది ఏమో యావరేజ్ చేయడానికి. యావరేజ్ చేయండి, ఓకే సార్. మొత్తం ½ an hour యావరేజ్ రేటు అక్కడ క్లోజింగ్ రేట్ కింద వస్తుంది. ఓకే. 3:40కి క్లోజింగ్ రేట్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్స్. మ్యూచువల్ ఫండ్ గురించి ఒక 1 day క్లాస్ ఉంది మీకు, అది దాంట్లో చెప్తాను. సార్ సార్ మనం డే ట్రేడింగ్ లో మార్నింగ్ మనం కొనింటాం కదా సార్ షేర్స్. ఆ షేర్స్ మనం ఒక వాల్యూ పెట్టేసి ఒక మార్జిన్ పెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా సెల్ అవుతుంది సార్ అది? అంతే కదా, ఒక రేట్ పెట్టేస్తే ఆ రేట్ వస్తే అవుతుంది. ఆ రేట్ అయితే ఆటోమేటిక్ గా అయిపోతుంది సార్?
అంతే, ఆ రేట్ వస్తేనే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు పోస్ట్ క్లోజింగ్ సెక్షన్ లో ఎవరన్నా ట్రేడింగ్ చేయొచ్చా సార్? అందరికీ ఛాన్స్ ఇవ్వరు. అంటే కొన్ని ఇవి ఇవ్వటం లేదు, పర్మిషన్ ఇవ్వటం లేదు. వాళ్ళు కొంతమందికి ఇస్తారు పర్మిషన్, కొంతమందికి ఇవ్వరు. అది ఎవరికి ఇస్తారు సార్ అది పర్మిషన్? పర్మిషన్ బ్రాంచ్ లో ఇస్తారు. బ్రాంచ్ లోని డీలర్స్ కి అడిగితే డీలర్స్ పెడతారు. మన ఆన్లైన్ లో చేసుకునే వాళ్ళు ఇవ్వరు. ఈ ఆన్సర్ తెలిసే కదా వాట్ ఈస్ కాంట్రాక్ట్ నోట్. కన్ఫర్మేషన్ నోటు కన్ఫర్మేషన్ వస్తుంది. ఫుల్ ఫార్మ్ ఆఫ్ కేవైసీ, నో యువర్ కస్టమర్ ఆర్ నో యువర్ క్లయింట్. ఆన్సర్ అది. ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూసీసీ, యూనిక్ క్లయింట్ కోడ్. ట్రేడింగ్ క్లోజింగ్ టైమ్ 3:30, పోస్ట్ క్లోజింగ్ టైమ్ 3:40 to 4. సో స్లైడ్స్ అంతా చెప్తాను చూడండి. కాంట్రాక్ట్ నోట్, మనకి కాంట్రాక్ట్ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చూసుకుంటుండాలి. చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. కాంట్రాక్ట్ నోట్ నేను మార్నింగ్ చూసాను కదా, ఇది చేశాను అంటే దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ రేటు, క్వాంటిటీ అన్ని ఉంటాయి. ఏ రేట్ కొన్నారు, టైము, ప్రైస్, క్వాంటిటీ, ట్రేడింగ్ ఐడి, చార్జెస్ అన్ని ఉంటాయి. అవి చెక్ చేసుకుంటూ ఉండాలి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. మనం తీసుకునేది మెయిల్ ద్వారా తీసుకుంటే అడ్వాంటేజ్, లేదు ఫిజికల్ గా తీసుకోవాలంటే బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవాలి. క్వార్టర్లీ స్టేట్మెంట్ కూడా వస్తుంది దీంట్లో. క్వార్టర్లీ వాళ్ళని అడిగి బ్రాంచ్ లో అడిగి తీసుకోవచ్చు, లేదు బ్రాంచ్ వాళ్ళు పంపిస్తాను. ఈ కేవైసీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్ అయినా సరే, ఫ్రాంచైజీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయినా సరే, ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకొని మీ కస్టమర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. మీ కస్టమర్స్ జెన్యునా కాదా, వాళ్ళ ఇన్కమ్, చెప్పిన ఇన్కమ్ కరెక్ట్ గా ఉందా లేదా, అలాగే వాళ్ళు అదే ఏ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, అవన్నీ అడిగి మనం అప్లికేషన్ తీసుకోవాలి. సేఫ్టీ అన్నమాట. ఇది యూసీసీ, యూనిక్ క్లయింట్ కోడ్. ఇది ఒకటే నంబర్ ఉంటుంది. ఒక ఎక్స్చేంజ్ అంటే ఒక కార్పొరేట్ సెక్టర్ మెంబర్ అయితే ఉన్న వాళ్ళకి, స్టాక్ బ్రోకర్ కి, అండర్ లో ఉండే కస్టమర్ క్లయింట్స్ అందరికి ఒకే నంబర్ ఉంటుంది, సింగిల్ నంబర్ ఉంటుంది. ఒక 2 అకౌంట్లు ఓపెన్ చేయాలంటే అవ్వదు. ఒక పేరు మీద 2 అకౌంట్లు ఓపెన్ అవ్వవు. డిమేట్ అకౌంట్ కూడా 2 ఓపెన్ అవ్వవు. ట్రేడింగ్ అకౌంట్ 2 ఓపెన్ అవ్వవు. సేమ్ కంపెనీలో. వేరే కంపెనీలో కావాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది యూనిక్ అన్నమాట. ఏ బ్రాంచ్ కి, ఏ కంపెనీకి ఆ కంపెనీ క్లయింట్స్ యూనిక్. ఆ క్లయింట్ మళ్ళీ రిపీట్ అవ్వరు అన్నమాట ఒకే ట్రేడింగ్ లో. ప్రీ ఓపెన్ సెషన్ 9 నుంచి 9:15. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇది కూడా బాగానే ఉంటది. ఆ టైంలో పర్మిషన్ అడిగి తీసుకొని ఆర్డర్స్ పెట్టుకుంటే స్టార్టింగ్ లోనే పెట్టేసుకోవచ్చు. నార్మల్ ట్రేడింగ్ సెషన్ 9:50 to 3:30. ఇది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఆ టైం లోపు అయిపోయేటట్టు చూసుకోవాలి. డే ట్రేడర్స్ కి చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ టైమింగ్స్. వాళ్ళకి ఎంతవరకు మార్జిన్ ట్రేడింగ్ ఎంతవరకు ఎలా చేస్తున్నారో చూసుకోవాలి. అంతవరకు చేసుకోవాలన్నమాట. పోస్ట్ క్లోజింగ్ 3:40 నుంచి 4.
ఆ టైంలో ఏమైనా మిస్ అయిపోయిన వాళ్ళు బ్రాంచ్కి ఫోన్ చేసి ఆన్లైన్ లో ఇవ్వకపోతే బ్రాంచ్కి ఫోన్ చేసి బ్రాంచ్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టండి అంటే ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అయిపోయింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ మీద, తర్వాత న్యూస్ పేపర్ చదవమని చెప్పాను కదా, ఎంతమంది చదివారు? వాళ్ళు ఏమైనా తెలిస్తే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు అయిన క్లాసెస్ మీదే అడగండి డౌట్స్. ఇప్పుడు అయింది ఈ రోజు జరిగిన దాని మీద అడగండి. దీని రిలేటెడ్ ఇవి అడిగితే నేను క్లారిఫై చేస్తాను. చెప్పండి మంగరాజు గారు. హలో సార్. హలో హలో సార్. హలో హలో సార్. హలో హలో సార్. చెప్పండి సార్, ఇప్పుడు న్యూస్ పేపర్ లో ట్రేడింగ్ అనేది ప్రాఫిట్స్ లాసెస్ వచ్చేటప్పుడు బుల్ సింబల్ చూపిస్తారు కదా సార్. హలో అదే సార్, ఇప్పుడు సెన్సెక్స్ వాల్యూ అనేది నిఫ్టీ వాల్యూ పెరిగింది తగ్గినప్పుడు మనకి బుల్ సింబల్ అవి చూపిస్తారు కదా సార్. సార్ అవి ఎలా ఎలా సార్ బేస్ చేసుకున్నారు సార్? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యానిమల్ చూపిస్తారు కదా సార్. బేర్ ఒకసారి చూపిస్తారు, బుల్ ఒకసారి. అవి ఎవరు డిసైడ్ చేస్తారు సార్? అంటే అవి వాటి కోసం ఒకసారి చెప్పాలి సార్ కొంచెం. బుల్ మార్కెట్ పెరిగితే బుల్ పెరిగింది అంటారు. సార్ వాయిస్ పడిపోతే సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్, క్లియర్లీ. బుల్ అంటే ఇప్పుడు అది వెళ్తుంది అంటే పై మార్కెట్ పెరిగినప్పుడు బుల్ మార్కెట్ అంటారు. ఎందుకంటే అది ముందుకు వెళ్తుంటది. సార్ వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్, క్లారిటీ లేదు సార్. అదే మీ సౌండ్ ఆపేయండి, మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. మీ సౌండ్ వస్తుందా? బుల్లు బేర్ అంటే తొందరగా బెదిరిపోయే వాళ్ళని బేర్స్ అంటారు. హలో, ఇప్పుడు వస్తుందా సౌండ్? హలో హలో సార్. హలో హలో హలో, ఇప్పుడు వస్తుందా సౌండ్? వస్తుంది సార్. చెప్పండి, అడగండి. న్యూస్ లో అది పెరిగింది తగ్గిందా చూపిస్తాయి కదా సార్ లాస్ట్ లో. నేషనల్ బిఎస్సి ఎన్ఎస్ అవి 2 పాయింట్స్ ఏమో ఒకటి పెరిగింది తగ్గింది సార్, మిగతా 3 పాయింట్స్ ఏంటి సార్? పెరిగింది తగ్గింది మిగతా ఇంకా 2 పాయింట్స్ ఉంటాయి కదా సార్. ఒకటి రెడ్ షో, ఒకటేమో గ్రీన్ వస్తుంది కదా సార్ కలర్స్. మిగతా ఇంకా వస్తాయి కదా సార్, అవి ఏంటి సార్? మిగతా అంటే మిగతా కంపెనీ షేర్లు అనమాట. అవి కంపెనీ షేర్స్ పెరిగిందా తగ్గిందా అన్నది మనకి చూపిస్తుంటది. బ్రాకెట్ లో ముందు రోజు రేటు అంటే పెరిగిందా తగ్గిందా అనేది ముందు రోజు రేట్ తోని కంపేర్ చేస్తారనమాట. ముందు రోజు కన్నా రూపాయి పెరిగితే రూపాయి పెరిగింది అంటారు, అప్ యారో ఉంటది, గ్రీన్ కలర్ లో ఉంటది. తగ్గితే ముందు రోజు కన్నా తగ్గింది అని అర్థం. ఓకే. చెప్పండి.
హలో హలో సార్ అదే ఇందాక అడిగారు కదా సార్, బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ వాయిస్ క్లారిటీ చేస్తారు చెప్పండి. మార్కెట్ మార్కెట్ అంటారు, బేర్ మార్కెట్ అంటే తగ్గుతున్న మార్కెట్ ని మార్కెట్ అంటారు. సరే అవి ఎలా డిసైడ్ చేస్తారు, అంటే సెబీ డిసైడ్ చేస్తుందా సార్ అది, లేకపోతే సెబీ ఏం డిసైడ్ చేయదు, మామూలుగా చెప్పుకుంటారు అంతే. మార్కెట్ పెరిగింది తగ్గింది అని కంటిన్యూ ఒక గ్రాఫ్ ఇండికేషన్ చేస్తారు కదా సార్, అంటే రెడ్ కలర్ లో గ్రీన్ కలర్ లో, అది దానికి సంబంధించింది సార్ అది. అది పెరుగుతున్నప్పుడు రెడ్ గ్రీన్ కలర్ లో ఉంటది, తగ్గినప్పుడు రెడ్ ఉంటుంది. ఆ బుల్లు మార్కెట్ అన్నది చెప్పుకుంటారు అంతే. పెరిగే మార్కెట్ తగ్గే మార్కెట్ బేర్ మార్కెట్ అంటారు. ఓకే సార్, అది ఇప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి కదా సార్, సెక్టర్ వైజ్ ఉంటాయి కదా సార్, అవి ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు బుల్ మార్కెట్ అనేది ఒక్కొక్క కంపెనీకి అంటే అన్ని టోటల్ అన్ని కంపెనీస్ కి కలిపి ప్రాఫిట్ ఒకసారి చూస్తారా, లేకపోతే ఈచ్ కంపెనీ ఒకసారి చూపిస్తారా సార్? అది మనకి ప్రాఫిట్స్ అయినా లాసెస్? సర్లేండి, మీరు చూడండి, మీకు మార్కెట్ నుంచి ఇచ్చాను కదా, ఏమైనా ఉంటే అడగండి. అంటే అదే చెప్పండి. సార్ స్క్రీన్ షాట్ తీసుకుంటారో తీసుకోండి. డిమాట్ అకౌంట్ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చండి. షేర్లు ఏమీ లేనప్పుడు డిమాట్ అకౌంట్ క్లోజ్ చేసేది. ట్రేడింగ్ అకౌంట్ కానీ డిమాట్ అకౌంట్ కానీ ఎప్పుడైనా క్లోజ్ చేసి, ఏమి లేనప్పుడు క్లోజింగ్ లెటర్ ఇచ్చేస్తే అయిపోతుంది. చెప్పాలి కాదు, లెటర్ రాసి ఇవ్వాలి. బ్రాంచ్ లో రాసిస్తే క్లోజ్ చేస్తారు. డిమాట్ అకౌంట్ ఉంటే నా డిమాట్ అకౌంట్ క్లోజ్ చేసేయండి, షేర్లు ఏమి లేవు అంటే క్లోజ్ చేస్తారు. లేదంటే ఎవ్రీ ఇయర్ చార్జెస్ పే చేస్తుంటారు. కొన్ని కంపెనీలు ఏమో ఎవ్రీ మంత్ కలెక్ట్ చేస్తుంటాయి, కొన్ని కంపెనీస్ ఏమో ఇయర్లీ కలెక్ట్ చేస్తాయి. డిమాట్ అకౌంట్ కి ట్రేడింగ్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏం లేదు. డిమాట్ అకౌంట్ అనేది మన షేర్లు ఉంచుకునేది ప్లేస్ అన్నమాట, అది లాకర్ లాంటిది. ట్రేడింగ్ అకౌంట్ మీరు ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తారో అది ట్రేడింగ్ అకౌంట్. రెండు అకౌంట్లు ఓపెన్ చేయాలి. అంటే చెప్పండి చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. షేర్లు డిమాట్ లో అలా ఉండిపోతే ఏం లేదండి, మీరు అంటే దాని మంత్లీ రెంట్ ఇయర్లీ రెంట్ పే చేస్తుండాలి అంతే. డిమాట్ చార్జెస్ అని ఉంటాయి,
ఆ డిమాట్ ఇయర్లీ తీసుకుంటుంటారు కొంతమంది క్వార్టర్లీ తీసుకుంటారు, కొంతమంది నెల తీసుకుంటారు. సార్ కలిమల గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వగలిగాను. అవునా, ఓకే. అంత బాగున్నారు కదండి? హలో సార్. చెప్పండి. ఎన్ని కంపెనీస్ షేర్ కొంటే అన్ని కంపెనీస్ కూడా అకౌంట్లు తీసుకోవాలా సార్? డిమాట్ అకౌంట్ అవసరం లేదు. ఎన్ని కంపెనీకి కంపెనీలు ఒకటి ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్ని షేర్లు అయినా దాంట్లో ఉంచుకోవచ్చు. నంబర్ ఆఫ్ షేర్స్, నంబర్ ఆఫ్ ఉంచుకోవచ్చు. లాకర్ లాంటిది లాకర్ లో ఏమైనా ఉంచుకోవచ్చు. అంటే షేర్లు ఎన్నైనా ఉంచుకోవచ్చు. షేర్స్, డెట్ ఫండ్స్ ఏమన్నా. సార్ ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కాకుండా నార్మల్ గా మనం సేమ్ డే స్టాక్ షేర్స్ ని సెల్ చేసి బై చేసి సెల్ చేయలేమా సార్? ఓన్లీ ఇంట్రాడే ఆప్షన్ పెట్టుకుంటేనే చేయాలా, లేకపోతే నార్మల్ గా కూడా మనము మార్నింగ్ కొనుక్కొని ఈవినింగ్ క్లోజింగ్ టైం కి సెల్ చేసుకోవాలి? అది అప్పుడు లిమిట్ రాదు నీకు. నీ నార్మల్ గా పెడితే నీ 10,000 పెడితే 10,000 నీ ఎంత అమౌంట్ ఉందో అంతకే వస్తుంది లిమిట్. అలా కాకుండా మీరు ఇంట్రాడే చేస్తామనుకుంటే ఇంట్రాడే పెట్టుకొని చేస్తే లిమిట్ వస్తుంది. ఎక్కువ 10,000కి 1,00,000 వరకు లిమిట్ ఇవ్వగలుగుతారు. అచ్చా, ప్రాఫిట్ ఫుల్ గా ఎవరు అంటున్నారా సార్? ఇంట్రాడే పెట్టకపోతే ఇంట్రాడే పెట్టకపోతే మీకు పూర్తి ఎవరు అంటే మీరు ఒక 50,000 స్టాక్ కొనాలనుకున్నారనుకోండి, 10,000 మార్జిన్ ఉంటది. 10,000 మార్జిన్ కి మీకు 10,000 వస్తుంది, మిగతా 40,000 రాదు. అలా కాకుండా ఇంట్రాడే పెట్టుకుంటే 50,000కి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మనం డిమేట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం కంపెనీలో షేర్స్ కొంటాం. అలాగే అదే డిమేట్ అకౌంట్ తో వేరే కంపెనీలో కూడా షేర్స్ కొనొచ్చా సార్? డిమేట్ అకౌంట్ తో మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మెన్షన్ చేయాలన్నమాట. డిమేట్ అకౌంట్ అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఉంది అని చెప్పి అది ఇంక్లూడ్ చేసుకోవాలి. అక్కడ అప్లికేషన్ లో ఫిల్అప్ చేసి ఇస్తే వాళ్ళు అది యాక్టివేట్ చేస్తారు. మీరు కొన్నప్పుడు ఆ డిమేట్ అకౌంట్ లో కొనుక్కోవచ్చు. సార్ మరి అయితే ఇక్కడ యూనిక్ క్లయింట్ కోడ్ అన్నారు కదా సార్, మరి అంటే ఒక కంపెనీలో షేర్స్ కొంటే మరి ఇంకో కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇంకో డిమేట్ అకౌంట్ ఉండాలన్నారు కదా సార్ ఇందాక. అంటే యూనిక్ క్లయింట్ కోడ్ అని చెప్పారు కదా. మనకు కావాలి అంటే ట్రేడింగ్ అకౌంట్ యూనిక్ గా ఉంటది. డిమేట్ అకౌంట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అదే అప్పుడు యూనిక్ క్లయింట్ కోడ్ అనేది ఎవరికి ఉండాలి సార్? అది హలో సార్, అది యూనిక్ క్లయింట్ కోడ్ అనేది ఉండాలన్నారు కదా సార్, మరి అదోసారి చెప్పండి సార్. అది అవసరం లేదు. యూనిక్ క్లయింట్ ఐడి అనేది ఎక్కడైతే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారో ఆ ట్రేడింగ్ అకౌంట్ యూనిక్ గా ఉంటది. మళ్ళీ ఇంకొక అకౌంట్ అదే కంపెనీలో ఇంకొక అకౌంట్ అదే పేరుతో తీసుకోవడానికి అవ్వదు. వేరే పేరు పెట్టుకున్నా అవ్వదు. ఆ పాన్ కార్డ్ మ్యాచ్ అవ్వదు అనమాట. పాన్ కార్డ్ సేమ్ ఉన్నది, 2 అకౌంట్లు ఓపెన్ చేయడానికి అవ్వదు ఒకే కంపెనీలో. సో అందుకోసం యూనిక్ ఐడి. హలో
హలో, అడగండి. సాయితేజ గారు అడగండి. అదే సార్ ఇప్పుడు యూనిక్ ఐడి అనేది ఎవరికి ఉండాలని ఉంటుంది? యూనిట్ క్లయింట్ కోడ్. క్లయింట్ కోడ్ ట్రేడింగ్ అకౌంట్ అంతే. ఓకే సార్. ట్రేడింగ్ ఒక అకౌంట్ కంపెనీలో ఓపెన్ చేస్తే కనుక ఒక అకౌంట్ ఉండాలి సార్ అది? ఆ కంపెనీకి ఒకటే ఉంటది. వేరే కంపెనీ వాళ్ళు దాంట్లో కూడా ఒకటే ఇస్తారు. ఎక్కడ 2 ఇవ్వరు. ఓకే సార్. సేమ్ కంపెనీలో. ఇప్పుడు ఈ కంపెనీలో ఒక అకౌంట్ ఓపెన్ చేసాం అనుకో సార్, ఇదే అకౌంట్ తో మనం వేరే కంపెనీలో షేర్స్ అనేవి కొనుక్కోవచ్చా సార్? డిమాట్ అకౌంట్ ఒకటి చాలు, అన్ని చోట్ల అన్ని ఓపెన్ చేయనవసరం లేదు. ఎక్కువ ఓపెన్ చేస్తే దానికి యాన్యువల్ చార్జెస్ అవి పడతాయి. 4 డిమాట్లు అకౌంట్ చేసి హలో హలో ధనంజయ్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ పేటిఎం ఐపీఓ రిలీజ్ చేస్తుంది కదా, దానికి మనం బై చేయాలన్నా సరే డిమాట్ అకౌంట్ ఉండాలి కదా సార్? హలో, ఉండాలి ఉండాలి. డిమాట్ అకౌంట్ ఇప్పుడు నేను అది బై చేసి ఒక 10 years 20 years అలా ఉంచాను అనుకోండి, దాని తర్వాత వాటి తాలూకా ఈ యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. నేను అసలే ఈ 20 years సంబంధించి నేను ఎటువంటి ట్రేడ్ చేయలేదు, ఒక ఐపీఓ ఒకటే ఉంది. కానీ దానివల్ల మన యాన్యువల్ ఛార్జెస్ పే చేయాలా? చేయాలా సార్? ఏం చేయకపోయినా డిమాట్ లో మీరు మీ షేర్లు ఉంచినందుకు వాళ్ళు రెంట్ కింద అన్నమాట. అది రెంట్ కింద. ఓకే సార్. కొన్ని కంపెనీస్ ఏంటంటే కొంత అమౌంట్ కట్టించుకొని 2000 3000 కట్టించేసుకొని అన్నమాట. అలా కూడా కొంత అమౌంట్ అంటే లాంగ్ టర్మ్ కి క్యారీ చేస్తున్నాం కదా సార్, దానివల్ల మనకి మెయింటైన్ ఛార్జెస్ తగ్గుతాయని సార్. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు అందరూని? మళ్ళీ ఒకసారి పెడతాను స్టార్టింగ్ నుంచి, తీసుకోండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు సపోజ్ ఏంజల్ బ్రోకింగ్ లో ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినాము, తర్వాత అబ్స్టాక్ లో కూడా సపరేట్ ఒకటి ఓపెన్ చేయాలి సార్ డిమాట్ అకౌంట్? అవసరం లేదు. మీరు డిమాట్ వద్దు, ఆల్రెడీ ఉన్నదని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేయరు.
ఎం అరవింద్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. హలో సార్. సార్ నాది రోజు ఈ టైంకి వచ్చేసారు. నిన్న కూడా ఈ టైంకి నాది రిమూవ్ చేశారు సార్. నేను వేరే మొబైల్ నుండి మళ్ళీ కనెక్ట్ అయ్యాను. అదే ఏ ప్రాబ్లం ఏమన్నా? మీ ప్రాబ్లం కదా. ఎవరిని ఎవరు రిమూవ్ చేయట్లేదండి. మీ నెట్ ఏదైనా ప్రాబ్లం అయితే బయటకు వచ్చేస్తారు. మళ్ళీ లాగిన్ అవ్వాలి మీరు. మీ ఇంటర్నెట్ లో ప్రాబ్లం ఉంటే. వన్ డే అబ్సెంట్ అయితే సర్టిఫికెట్ రాదా అంటే, మీరు ఎగ్జామ్ లాస్ట్ లో అసెస్మెంట్ క్వాలిఫై అయిపోతే వన్ డే అబ్సెంట్ కన్సిడర్ చేయలేండి. సాయి వంశీ గారు. ఓకే అండి, ఇంకేం డౌట్స్ ఏం లేవు కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఈ టర్మ్స్, కాంట్రాక్ట్ నోట్స్, కేవైసీ అన్నది మీరు ఎంప్లాయ్ కింద అయినా సరే కేవైసీ జాగ్రత్తగా చేయాలి. అలాగే ఫ్రాంచైజీ పెట్టుకున్నా సరే జాగ్రత్తగా చేయాలి. కేవైసీ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు, ఎవరు తెలియని వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా రిస్క్ అన్నమాట. తెలుసుకొని చేసుకోవాలి. సార్ చెప్పండి సార్, రెఫరెన్స్ బుక్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ గురించి ఏమన్నా మీకు కావాల్సినంత ఉన్నదండి. ఇంటర్నెట్ లో దొరుకుతుంది. మీరు దీనికి వెళ్ళిపోండి. మెయిన్ BScindia.com కి, NSCindia.com కి మీరు వెళ్ళి దాంట్లో 1 by 1 నేర్చుకుంటే చాలా తెలుస్తుంది. అర్థమైందండి. బుక్స్ కూడా ఉంటాయి. మీకు అంటే అది గూగుల్ చేస్తే ఆ బుక్స్ వచ్చేస్తాయి. స్టాక్ మార్కెట్ తెలుసుకోవాలంటే ఆల్మోస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నట్టే. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేర్చుకునే ఇంజనీరింగ్ లాగే ఎంత నేర్చుకున్నా సరే నేర్చుకోవాల్సింది ఉంటది, తెలుసుకోవాల్సింది ఉంటది. కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ చదవడం నేర్చుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుందండి. 50 మార్క్స్ దాటితే క్వాలిఫై అవుతారు.
సార్ ఇప్పుడు ఎగ్జామ్ అనేది మొబైల్లో కనెక్ట్ చేస్తారా సార్ లేకపోతే డెస్క్టాప్ మోడ్ లో సార్? మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది నామినల్ గా ఇక్కడ ఉంటది. ఆన్లైన్ లో ట్రేడింగ్ చేసుకుని ఆన్లైన్ లో మీరు క్వాలిఫై ఎగ్జామ్ ఉంటుంది. అది ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. మన ఈ 15 days దానికి లాస్ట్ డే మీకు ఎగ్జామ్ అసెస్మెంట్ అని చెప్పి మీ అసెస్మెంట్ తీసుకొని మీరు క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో ఈ 15 days మీకు చెప్పిందే దాంట్లో ఉంటాయి. 14 days చెప్పింది, ఆ 15th day మీకు అసెస్మెంట్ ఇది ఉంటుంది. దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ ఇస్తారు. కాంటాక్ట్ నోట్ ఫార్మాట్ ఆన్ స్క్రీన్ టుమారో క్లాస్. కాంటాక్ట్ నోట్ అనేది అడుగుతున్నారు సార్. చెప్పండి. అదే కాంటాక్ట్ నోట్ అంట సార్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కాంటాక్ట్ నోట్ ఫార్మాట్. అది కాంట్రాక్ట్ నోట్ అంటే ఇదేం లేదండి, మన కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రేడ్ అన్నమాట. మీరు ఏదైతే కొన్నారో అమ్మారో అన్నదానికి కన్ఫర్మేషన్. అది టైంతో సహా ఉంటుంది. ఏ టైంలో మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, ఆర్డర్ అయ్యింది, క్వాంటిటీ, ప్రైస్, ట్రేడింగ్ ఐడి, మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ లో చేశారు అన్నది, తర్వాత కమిషన్, చార్జెస్ అన్నమాట, ఫీజెస్, ట్యాక్స్లు అన్ని డీటెయిల్ గా ఉంటాయి దానికి. మీరు అదర్ దాన్ దీని గురించి అడిగితే, అంటే ఇవి ఏదైతే నేను డిస్ప్లే చేసి చెప్తున్నానో వాటి గురించి అడగండి క్వశ్చన్స్. అలాగే ఇప్పటివరకు జరిగిపోయిన వాటి గురించి కూడా అడగండి, చెప్తాను. కాంటాక్ట్ నోట్ సార్ హలో అడగండి అమ్మా. సార్ BTST లో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఫుల్ మార్జిన్ వస్తుందా సార్? లేకపోతే మీరు ఇంట్రాడే లో అన్నారు కదా ఇందాక, లైక్ ఇంట్రాడే ఆప్షన్ పెట్టకుండా ఈ రోజు జనరల్ గా మనం బై చేసి సెల్ చేస్తే ఫుల్ మార్జిన్ రాదని. ఐ మీన్ BTST లో కూడా సేమ్ అలాగే ఉంటుందా సార్? అంటే ఆప్షన్ పెట్టకుండా జనరల్ గా మనం ఈ రోజు బై చేసి రేపు సెల్ చేసినా సరే ఫుల్ మార్జిన్ వస్తుందా? ఏదంటే ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సార్ BTS లో ఫర్ సపోజ్ మనము షేర్స్ బై చేయాలంటే ఆప్షన్ ఏమైనా అది ఆఫ్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ గా మనము ఈ రోజు షేర్స్ అనేవి బై చేసి రేపు డైరెక్ట్ గా సెల్ చేసేయచ్చు సార్? అంటే దానికైనా పర్టికులర్ ఆప్షన్ ఉంటుందా? అంటే ఇందాక మీరు అన్నారు కదా ఇంట్రాడే ఆప్షన్ పెట్టకుండా ఫర్ సపోజ్ మనం ఈ రోజు బై చేసి సెల్ చేస్తే ఫుల్ మార్జిన్ రాదు అని. అలాగా ఈ రోజే కొనేసి రేపే అమ్మేసేటట్టయితే ఏమైనా ఆప్షన్ ఉంటుందా, లేకపోతే మనం జనరల్ గానే ఈ రోజు పర్టికులర్ షేర్స్ కొని అవే షేర్స్ రేపు కూడా సెల్ చేయొచ్చు సార్? ఫుల్ మార్జిన్ వస్తుందా మనకి? BTST అంటే జనరల్ గా షేర్స్, కొన్ని షేర్స్ నెక్స్ట్ ఇయర్ కి మీకు రావండి. అవి ఏమిటంటే 1 day అయినా గ్యాప్ ఉంచుకోవాలి. ఏ స్టాక్ అయినా కొన్నప్పుడు 1 day గ్యాప్ ఉంచుకొని అది డిమాట్ కి వస్తుంది. అది కొన్ని రాకపోవచ్చు, 1 day లో రాకపోతే మీకు ఆప్షన్ అవుతుంది. సో అది BTST అన్నది ఫుల్ఫిల్ అవ్వదు. కొన్ని కంపెనీలు అయితే రెగ్యులర్ గా ట్రేడ్ అవుతుంటాయి, దొరుకుతాయి. అంటే షార్ట్ అవ్వకుండా మీరు ఏదైతే అమ్మారో ఈ రోజు కొని రేపు అమ్మేయడం అనేది కొంత రిస్క్ ఉన్నది దాంట్లో. ఆ రిస్క్ ఏంటంటే మీరు కొన్న షేర్ రాకపోవచ్చు అమ్మే టైంకి. కాబట్టి 1 day గ్యాప్ నుంచి అమ్మడం మంచిది. సార్ ఫర్ సపోజ్ మనకి ఆప్షన్ ఉండి మనం అలా సెల్ చేస్తే ఫుల్ మార్జిన్ వస్తుంది కదా? లేకపోతే ఏమైనా BTST ఆప్షన్ ఉండదు. ఉండదు. ఓకే సార్. అది కొంతమంది రికమెండ్ చేస్తారు BTST చేసుకోండి అని చెప్పి, ఈ రోజు కొన్ని రేపు అమ్ముకోండి అని చెప్పి.
బాగా వాల్యూమ్స్ అవుతున్న స్క్రిప్ట్స్ చెప్తారు, అప్పటికి రిస్క్ ఉంటుంది. 80% డెలివరీ రావడం ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ 20% లో రాకపోతే మాత్రం మీకు చాలా హ్యూజ్ లాస్ అయిపోతారు. కాబట్టి మినిమం ఒక రోజైనా గ్యాప్, డెలివరీ ఒకవేళ అయిపోతే 1 డే గ్యాప్ ఇచ్చి సెకండ్ డే మీరు చేస్తే మీకు అది ఆ డెలివరీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. వచ్చిందా లేదా తెలుసుకొని అప్పుడు అమ్మడం బెటర్. రైట్ సార్. కలిముల గారు, రత్న గారు ఏదో మాట్లాడుతూ ఉంటున్నారు, ఆయన ఒకసారి. రత్న గారు, యూ కెన్ అన్మ్యూట్ అండి. అడగండి. రైట్ సార్ కలిముల గారు. రైట్ సార్. ఓకే అండి. ఓకే సార్. అయిపోయింది కదా. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ నైట్. రైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. Good night, everyone, all the participants. అందరూ విట్నెస్ ఫామ్ ఫిల్ చేయండి, మర్చిపోకుండా.